ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు JS1 వార్తలతో మీ ముందుకు వస్తా ఉన్నాం. మొట్టమొదటిగా ఈనాడులో ఏమొస్తున్నాయో చూద్దాం. ఈరోజు మంచి మంచి వార్తలు తోటి మీ ముందుకు వస్తా ఉన్నాం. చూస్తున్నాను ఫ్రెండ్స్. పాత బస్తీలో రౌడీ సీటర్ల అల్చల్. హైదరాబాద్ కేశవగిరి పాత బస్తీలో నిత్య హత్యలతో రౌడీ సీటర్లు అల్జడి రేపుతూ ఉన్నారు. భూ కబ్జాలు, అక్రమ వసూళ్లతో సమస్యలను తలనొప్పిగా గుర్తిస్తున్నారు. హద్దుమీరిన రౌడీ సీటర్లు జల్సాలు ప్రభుత్వానికి తలనొప్పిగా మారడంతో అధికారులు, యంత్రాంగం అప్రమత్తమయ్యారు. పోలీసులు కౌన్సిలింగ్ను బేఖాతరు చేస్తూ దందాలకు పాల్పడుతున్నారు. 74 మంది రౌడీ షీటర్లను గుర్తించారు. నగర సిసి సజ్జనర్ ఆదేశాలతో రౌడీ షీటర్లను రౌడీ ఇజానికి ముక్కుతాడు వేసేందుకు సన్నమయ్యారు. ఇందులో భూభాగాన ఇటీవల పలు నేరాలతో ప్రమేయం ఉన్నట్టు గుర్తించారు. రౌడీ షీటర్లు నివాసంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఆయా టౌన్లలో పరిధిలో రౌడీ షీటర్లు కదలికలను గుర్తిస్తున్నారు. నగర పోలీసులు కమిషనరేట్ జూన్లో సుమారు 1600 మంది రౌడీ షీటర్లు, వీరిలో ఈస్ట్ జోన్లలో పరిధిలోనూ 900 మంది ఉన్నట్టు, 380 మంది దక్షిణ మండలాల్లో వీరిలో ఉంటే 74 మంది భూ అక్రమాల, ప్రైవేటు సెటిల్మెంట్లు, జూదా స్థానంలో బెదిరింపులతో హల్చల్ చేస్తున్నట్టు అంచనాలకు వచ్చారు. ముందుగానే వీరి ఆట కట్టించడంలో ద్వారా సమస్యను అధిగమించవచ్చనే నిర్ణయంతో తీసుకున్నట్టు సమాచారం. శాంతి భద్రతతో సుబ్బారావు ట్రాన్స్పోర్ట్స్ పోలీసులు వీరి కదలికలను గమనిస్తూ జైలు నుంచి విడుదలయ్యాక వీరితో ఎవరితో కలుస్తున్నారు తెలుసుకుంటూ రౌడీ షీటర్లకు కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇస్తూ ప్రవర్తనల్లో మార్పు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి, రౌడీ షీటర్లు ఇక మారతారేమో అనుకుంటే మారరు. నెలలు నేరాలు చేసుకుంటూ పాత బస్తీలో ఒక అడ్డగా మారిపోవడం ఇది అందరికీ బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ రోజుల్లో ఇంత మంచి బిజినెస్లు ఇంత డెవలప్ అవుతుంటే కూడా, మన ఇండియాలో తెలంగాణ ఇంత డెవలప్ అవుతుంటే మంచి జాబులు ఉన్నాయి, ఎక్కడెక్కడో కంపెనీల్లో జాబులు ఉన్నాయి, ఎన్నో లేకపోతే బిజినెస్లు చేసుకోవచ్చు. ఇవన్నీ వదిలేసి భూ కబ్జాలు ఇవన్నీ ఇప్పుడు నేను చదివాను కదా, ఇన్ని రకరకాల అక్రమాలకు పాల్పడుతూ జైళ్ళకు పోతే ఫ్యామిలీ ఏమవుతారు? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. ఈరోజు మనము, మన పిల్లలు, మన భార్య, మన తల్లిదండ్రులు ఏమవుతారు? మనం జైల్లో పోయి 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు జైల్లో కూర్చునే బదులు ఏదో ఒక మంచి దందా, ఏదో ఒక బిజినెస్ చేసుకుంటే మనము, మన పిల్లలు, మన భార్య, మన తల్లిదండ్రులు కూడా చాలా సుఖంగా ఉంటారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ బాగు కోసం, వాళ్ళందరి కోసం కూడా మనం మంచి ఒక బిజినెస్ కానీ ఏదానికైనా చేసుకుంటే ఎంత మంచిగా ఉంటుంది. ఈ రోజులు ఈ అక్రమాలు, రౌడీ షీటరిజము ఎన్ని రోజులు చేస్తాం చెప్పండి? ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇంత మార్పు వచ్చాక కూడా కంప్యూటర్ యుగం వచ్చింది. ఇప్పుడు స్మార్ట్గా వర్క్ చేసుకుంటూ పోయి బిజినెస్లు చేసుకోవాలి, కానీ ఇట్లాంటి నేరాలకు పాల్పడొద్దని ప్రతి ఒక్కరికి కోరుతున్నాం. మా JS1 వార్తలతో ఇంతటితో ముగిస్తున్నాం. ఇంకా మంచి వార్తలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.